సులభంగా డబ్బులు సంపాదించడానికి అతడు పెట్రోల్ బంకులనే టార్గెట్గా పెట్టుకున్నాడు. అయిన వారు ఆసుపత్రిలో ఉన్నారు, అర్జెంటుగా డబ్బులు కావాలని కట్టుకథలు చెప్తాడు. తన కార్డు స్వైప్ చేసి ఇస్తే కమిషన్ ఇస్తానని మస్కా కొడతాడు. స్వైపింగ్ మిషన్లోని ఆప్షన్ను తనకు అనుకూలంగా మలుచుకొని బంక్ సిబ్బందిని బోరటి కొట్టిస్తాడు. ట్రాన్సాక్షన్ డబ్బులు తిరిగి తన అకౌంట్లోకి మళ్లించుకుంటూ దర్జాగా డబ్బులు కొల్లగొడుతున్నాడు. మరి ఆ కేటుగడు సంగతి ఏంటో తెలుసుకోవాలంటే ఒక లిక్ వేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాకు చెందిన ఆనాల శివ అనే యువకుడు సులభంగా డబ్బు జల్సాలకు అలవాటు పడ్డాడు. తన జల్సాలకు కావాల్సిన డబ్బులను ఈజీగా ఎలా సంపాదించాలని ఆలోచించాడు. పెట్రోల్ బంకులను టార్గెట్ చేసుకుని బంకు సిబ్బందిని బురిడి కొట్టించి డబ్బులు కొట్టేయాలని డిసైడ్ అయ్యాడు శివ. పథకంలో భాగంగా ముందుగా పెట్రోల్ బంకులోకి వెళ్తాడు. తనకు అర్జెంట్గా డబ్బులు కావాలి, తన కార్డు ద్వారా స్వైపింగ్ చేసి డబ్బులు ఇవ్వాలని బంక్ సిబ్బందిని బ్రతిమాలుతాడు శివ. తన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హాస్పిటల్లో కట్టాలని వారికి మాయ మాటలు చెప్పి నమ్మిస్తాడు. ఇందుకోసం వారికి కమిషన్ కూడా ఇస్తామని మభ్యపెడతాడు. దాంతో బంక్ సిబ్బంది కూడా శివ బుట్టలో పడి డబ్బులు ఇవ్వడానికి అంగీకరిస్తాడు. అయితే స్వైపింగ్ చేసే సమయంలో బ్యాంక్ సిబ్బందిని మాటలో పెట్టి స్వైపింగ్ మిషన్లో ఉండే ఆప్షన్ను తనకు అనుకూలంగా మలుచుకుంటాడు. బిల్లింగ్ జరిగాక బంక్ సిబ్బందికి అనుమానం రాకుండా వైడ్ సేల్ అనే ఆప్షన్ ఉపయోగించి డబ్బు తిరిగి తన ఖాతాకి పంపించుకుంటూ మోసాలకు పాల్పడుతున్నాడు శివ. నాగార్జున సాగర్ పెట్రోల్ బంకుల్లో ఇదే తరహా మోసానికి పాల్పడడానికి ప్రయత్నించగా అక్కడి సిబ్బందికి అనుమానం వచ్చింది. వారు శివను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు తమ స్టైల్లో కూపీలాగడంతో శివ భాగవతం మొత్తం బయటపడింది. గత 9 నెలల కాలంలో శివ 2 తెలుగు రాష్ట్రాల్లో 39 చోట్ల మోసాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. శివపై నల్లగొండ, సూర్యాపేట, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలోనూ పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్టు పోలీసుల విచారణలు వెల్లడైంది. దాంతో నేరాలను నియంత్రించేందుకు పోలీసులు శివపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశారు. పెట్రోల్ బంకుల్లో స్వైప్ మిషన్ ద్వారా చీట్ చేసి లక్షలు కొట్టేస్తున్నటువంటి ఒక అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. ఇతని పేరు ఆనాల శివ. ఇతను నర్సరావుపేట, పల్నాడు డిస్టిక్ట్ నర్సరావుపేట రావిరాల గ్రామం నుంచి. సాగర్లో ఒక హెచ్పి పెట్రోల్ బంక్లో ఇతను ఆ బంక్లో పనిచేసేటటువంటి బాయ్ దగ్గరకు వచ్చి స్వైప్ మిషన్ ద్వారా తనకు కొంత క్యాష్ ఇవ్వని, అర్జెంటుగా మెడికల్ రిక్వైర్మెంట్ ఉంది, మీకు స్వైప్ చేస్తా అని మొదట స్వైప్ చేసి వాళ్ళకి ఒక 30,000 మన బంక్ అకౌంట్లోకి పంపిస్తారు. ఆ తర్వాత ఇతనికి తెలిసినటువంటి ఒక టెక్నిక్ ద్వారా వాయిడ్ అనేటటువంటి అప్లికేషన్ వాడి దాని ద్వారా మళ్ళీ ఇతను డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ని రిటర్న్ తీసుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అట్లా ఒకటే రోజు ఆ బంకులో 2 సార్లు 33,000 ఒకసారి, 31,000 ఒకసారి చేయడం జరిగింది. ఆ తర్వాత బంక్ వాళ్ళకి అనుమానం వచ్చి వాళ్ళు సాగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, దీనికి జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతోటి ఇవి చాలా చోట్ల అయినాయి కాబట్టి ఒక స్పెషల్ టీం కాన్స్టిట్యూట్ చేసి సాగర్ సిఐ శ్రీనివాస్ నాయక్, తర్వాత ఎస్ఐ సంపత్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం కాన్స్టిట్యూట్ చేసి అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇతని దగ్గర ఉన్నటువంటి మాకు 2 లక్షల రూపాయల క్యాష్, తర్వాత 6 ATM కార్డ్స్, సెల్ ఫోన్ ఇతని దగ్గర మేము సీజ్ చేసుకోవడం జరిగింది.